ప్రైవేట్ ఈక్విటీ ఈ పేరు చాలాసార్లు విని ఉంటాం కదా. సో ఈరోజు దాని గురించే మాట్లాడుకుందాం. ఈ పదం వినే ఉంటారు, కాని అసలు దాని అర్థమేంటి? పదండి లోతుగా చూద్దాం. సింపుల్గా చెప్పాలంటే ప్రైవేట్ ఈక్విటీ అంటే బిజినెస్లను కొని వాటిని బాగుచేసి లాభానికి అమ్మడం. అంటే ఇవి నాస్డాక్ లాంటి పబ్లిక్ స్టాక్ మార్కెట్లలో కాకుండా ప్రైవేట్గా జరిగే డీల్స్ అన్నమాట. మరి ఈ డీల్స్లో ఉండేది ఎవరు? ముఖ్యంగా 2 గ్రూపులుంటారు. వాళ్ళెవరో చూద్దాం. మొదటివాళ్లు జనరల్ పార్ట్నర్లు. వీళ్లే డీల్స్ వెతికి మొత్తం వ్యవహారాన్ని చూసుకుంటారు. ఇక రెండో వాళ్ళు లిమిటెడ్ పార్ట్నర్లు. వీళ్ళే ఈ డీల్స్ కోసం డబ్బు పెట్టే ఇన్వెస్టర్లు. సరే, వాళ్ల ప్లాన్ చాలా సింపుల్. ఈ 4 స్టెప్స్ ఫాలో అవుతూ వాల్యూ క్రియేట్ చేస్తారు. ప్రైవేట్ ఈక్విటీలో అన్నీ ఒకేలా ఉండవు. ఇందులో 3 మెయిన్ స్ట్రాటజీలున్నాయి. మొదటిది వెంచర్ క్యాపిటల్. సిలికాన్ వ్యాలీ కథల్లో దీని గురించే ఎక్కువగా వింటుంటాం. వీసీ అంటే కొత్త ఐడియాల్లో ఇన్వెస్ట్ చేయడం. నెక్స్ట్ పెద్ద కంపెనీని పట్టుకోవడమే వాళ్ల టార్గెట్. రెండోది చాలా కామన్ స్ట్రాటజీ, లెవరేజ్డ్ బైఅవుట్, షార్ట్గా ఎల్బిఓ అంటారు. ఇక్కడ అప్పు తీసుకుని పెద్ద కంపెనీలను కొంటారు, వాటిని ఇంకా లాభదాయకంగా మార్చాలని చూస్తారు. ఇక మూడో స్ట్రాటజీ ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉన్న కంపెనీల మీద ఫోకస్ చేస్తుంది. దివాలా తీయబోతున్న కంపెనీల అప్పుల్ని కొని వాటిని మళ్లీ గాడిలో పెట్టాలని చూస్తారు. సరే, ఇంత చేశాక డబ్బులు ఎలా వస్తాయి? ప్రాఫిట్స్, ఫీజుల స్ట్రక్చర్ ఏంటి? ఇక్కడే ఫేమస్ 2-20 రూల్ వస్తుంది. అదేంటో చూద్దాం. జనరల్ పార్ట్నర్లో వాళ్లు మేనేజ్ చేసే డబ్బు మీద ప్రతి సంవత్సరం 2% ఫీజు తీసుకుంటారు. అంతేకాదు, వచ్చిన లాభాల్లో ఏకంగా 20% వాటా వాళ్లదే. దీన్నే క్యారీడ్ ఇంటరెస్ట్ అంటారు. ఇందులో రివార్డ్స్ ఎంత ఎక్కువగా ఉంటాయో రిస్కులు కూడా అంతే ఎక్కువ. రెండింటినీ చూద్దాం. చూస్తే లాంగ్ టర్మ్లో పబ్లిక్ మార్కెట్ల కన్నా ఈ పెట్టుబడులే ఎక్కువ రిటర్న్స్ ఇచ్చాయని డేటా చెప్తోంది. కానీ ఇది అందరికీ కాదు, ఎందుకంటే డబ్బు చాలా ఏళ్లపాటు లాక్ అవుతుంది, పైగా రిస్క్ ఎక్కువ. టెక్నాలజీ నుంచి కాఫీ షాపుల దాకా ప్రైవేట్ ఈక్విటీ ప్రభావం అన్ని చోట్లా ఉంది. మరి నెక్స్ట్ ఏంటి?